ఇక్కడ కూర్చో. అది కృష్ణ, అది నీకు తిరగదు గాని వచ్చి కూర్చో. అలపత్ర చేసావా? ఒకళ్ళు అయిపోయారు. బాబాయిలు ఏమిటందరూ నవ్వుతున్నారు? కూడా వెళ్ళిపోతాము. అలాగే ఉంటుంది. వాసు వాసు రాయిస్మాయి ఇంకా చొక్కా గుండీలు పెట్టుకుండా పదైపోతాను. అదేం లేదయ్యా, అంతా మీ తెల్లది ఆలోచన. ఏమా? అవునవును, స్నానం చేయించే దగ్గర నుంచి ఆలస్యంగా మరేమవుతుంది? వేకుతావని 4 గంటలు ఇచ్చాయి. ఇప్పటి వరకు ఒక్క క్షణం తిరగలేదనుకో పాపం శాంతం. ఊరి పనులు చేసుకోవటంలో ఆయన తర్వాత అంటారు. ఇదిగో అన్నయ్య, మీ ఇద్దరు కలిపి ఇందులో అన్నం పెట్టాను. హోటల్ కని బయలుదేరు. శాంత, మా ఫ్యాక్టరీలో యూనియన్ మీటింగ్ ఉంది. సాయంకాలం రావటం ఆలస్యం. వస్తాను రా మధు. అలాగేనయ్య. అమ్మా శిశుంది లేరు? రా 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 రా. ఆచారే బచ్చా ముద్దట్రా. రామ్మా. వస్తాను కృష్ణ. వదినా, వదినా ఇంకో రూపాయా? చాలా కదా, 2 రూపాయలు తెలియదా? నువ్వు లైబ్రరీకి వస్తావు కదా, నీ బస్ ఛార్జీ కూడా నేనే పెట్టుకోవాలిగా. ఓహో, అలా వచ్చావా? నువ్వు అలా ఇలా రావద్దు. అయితే ఇలా వెళ్దాం. వస్తాం వదినా. వదినా వదినా, బట్టలు నానబెడుతున్నాను. పదమ్మా, వస్తున్నా. అనగనగనగనగా ఒక ఊళ్ళో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి 7 కొడుకులున్నారు. 7 వేటకెళ్ళి 7 చేపల్ని వేటాడారు. ఏమైందిరా? చేపల్ని వేటాడేమిటి బాబాయ్? వలేసి పడతారు గాని. సరేలేరా, వలేసే పట్టారు. కూర్చో. అదేమిటో బాబాయ్, నాకంతా గజిబిజిగా ఉంది. రాజు కొడుకులంటావు, చేపల్ని పట్టారంటావు. అసలు ఇంటికి వాళ్ళు రాజు కొడుకులేనా? కాదు, చేపలు పట్టేవాళ్ళు. సరే బాబు, ఈ కథ నా కథ కాదు. మా తాత నాకు చెప్పాడు, నేను నీకు చెప్తున్నా. మేము వింటున్నాం, చెప్పు. రవి, లీలా, నాన్నగారు వచ్చేసరికి ఆలస్యం అవుతున్నావు. రండి, ఫోన్ చేద్దరు గాని. నువ్వు ఉండమ్మా. ఊరి వేసవా? చెప్పు బాబాయ్. ఆ రాజకుమారులు ఆ 7 చేపల్ని ఎండబెట్టారు. అందులో ఒక చేప ఎండలేదు. చేప ఎందుకు ఎండలేదని అడిగితే గడ్డిమో పడ్డం వచ్చింది, అందుకే ఎండలేదు అంది. మళ్ళీ ఏమొచ్చిందిరా? ఈ కథ నమ్మమంటావా? ఏ, లేకపోతే చేపలు మాట్లాడటం ఏంటి బాబాయ్? నవాబు, ఇప్పుడు మనం ఎంత ఎత్తులో ఉన్నాం? 3 మెట్లు ఎక్కాం. 3ఏనా? ఇదిగా సాయిబు, మళ్ళీ 3వ మెట్టు వెళ్ళాలంటే నాడు బాధ కొట్టాను. దొంగ చచ్చినాడు. ఇది 7వది. ఇక మంగళమే. నాన్నగారు, టెన్నిస్ పోటీల్లో నేను ఛాంపియన్ గా వచ్చాను నాన్నగారు. ఈవేళ ఎంత పర్వతం. చాలా కంగ్రాచులేషన్స్ రాబాయ్. ఈవేళ ఎంత పర్వతం, ఎంత ఆనందించరా? ఆనందంగా ఉంది బాబు. ఇస్మాయిల్, హ్యాపీ 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 తాగండి తాగండి. ఇస్మాయిల్, హ్యాపీ హ్యాపీ. ఆగండి అమ్మాయి వచ్చేసింది. నాన్నగారు, ఇదేనా పద్ధతిగా ఉందా? ఓసారి హ్యాపీస్ అని, ఒకసారి వరీస్ అని. ఏమిటిది? అదేం కాదమ్మా, హ్యాపీసు కాదు, వర్రీసు కాదు, వీక్నెస్. సరే సరే, భోజనం రెడీగా ఉంది, పదండి. నువ్వు పద. పద.
ఈ అమ్మాయి వస్తున్నాడు. ఈ అమ్మాయి ఇస్మాయిల్ అన్నయ్య తాగి చెడిపోతుంటే మీరు చూస్తూ ఊరుకుంటే ఎలా చెప్పండి? అదే ఆలోచిస్తున్నాను. మజ్జిగున్నాయా? ఉన్నాయి. మందేసుకోగాలే సూర్యుడు చంద్రుడు బసగేసిపోయారు రామాలయం వచ్చేసి తప్ప తాగి అర్ధరాత్రి దాకా బజార్ల వెంట బలాదూరు తిరిగి దొంగలాగా ఇప్పుడు చేరేవన్నమాట ఇంటికి. ఏంటి ఏం మాట్లాడదేమయా? ఏమయ్యా, ప్రతిరోజు తాగి అర్ధరాత్రి దాకా లిల్లాయి పదాలు పాడుతూ తిరుగుతుంటే బజార్లో నీ పరువు ఏమవుతుందో తెలుసా? కనీసం నీ ఆరోగ్యం గురించి ఆలోచించావా? ఉద్ధరించావు కానీ మధ్య తాగు. ఇదిగో నీకిదే చెబుతున్నా, ఈ మజ్జిగ తాగకపోతే నీకు నాకు గొడవ అయిపోతుంది. తాగను. అంతేనా? అంతే. కాదంటే చెప్పు, రోడ్డు మీద వెళ్ళి పడుకుంటా. ఇస్మాయిల్, మీరు ఊరుకోండి. అన్నయ్య, నువ్వు మజ్జిగ తాగొద్దు, రోడ్డు మీదకి వెళ్ళొద్దు, ఇక్కడే పడుకో. ఇస్మాయిల్, నీ బ్రతికింతే. పడతారా? రాత్రి పొరపాటు అయిపోయిందమ్మా, ఏమనుకోవద్దమ్మా. అమ్మా, ఈ ఒక్క రోజుకి మాత్రం నన్ను మన్నించమ్మా. రేపటి నుంచి తాగొస్తే నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యమ్మా. అమర వేసింది, అమర వేసింది. సరేలే, రోజు మన ఇద్దరికి ఉన్నదే కదా అన్నయ్య. చూడు శ్రీనివాసరావు, నీ పేరేమిటో నాకు తెలీదు. ఎస్ శ్రీనివాసరావు. ఎస్ శ్రీనివాసరావు. నీ ఇల్లు ఎక్కడో ఏమిటో కూడా నాకు తెలియదు. అయినా సరే ఈ డబ్బు నీకు అప్పుగా ఇస్తున్నాను. ఎందుకో తెలుసా? నువ్వు ఫ్యాక్టరీ యూనియన్ కి ప్రెసిడెంట్. నువ్వు ఇలా చిటికి 1000 మంది అలా వచ్చి లైన్లో నిల్చుంటారు. పైగా నీ తమ్ముడు ఒక డాక్టర్ చదువుతున్నాడు, ఇంకో తమ్ముడు లాయర్ అవుతాడు. ఇంకో 4 వీళ్ళ సంపాదనలోకి వస్తారు. ఈ ధీమా కొద్దీ ఈ డబ్బు ఇప్పుడు నేను నీకు అప్పుగా ఇస్తున్నానన్నమాట. రవి, నీకు ఐస్ క్రీమ్ కొనిస్తాను కానీ ఇస్మాయిల్ అంకుల్ తాగి ఎలా యాక్షన్ చేస్తాడో చూస్తామా? సుజాత, నువ్వు వెళ్ళి కృష్ణ తీసుకురామ్మా. అలాగే. బోడి చొక్కా తీస్తున్నావురా? ఊరిపిడుగా ఆగు, గుండెలు ఎంత ఇస్తాను? ఇదిగో. వెరీ గుడ్. తొందరగా వేసుకురా. వచ్చేస్తున్నాడు.
This is lamp. This is heart. This is ఒరే అన్నయ్య, అన్నయ్య చేతిలో ఏమిట్రా పెద్ద పూల పట్ల ఉన్నట్టు. ఎందుకో ఈ రోజు దేవి గారు ఇంత హుషారుగా ఉన్నారు. ఈ రోజు అన్ని రోజులు లాంటిది కాదు గనక. ఏమిటో రాజావారు ఈ రోజు ఇంత హుషారుగా ఉన్నారు. ఈ రోజు అన్ని రోజులు లాంటిదే కాదు కనుక. ఈ రోజు అన్ని రోజుల లాంటి రోజు కాదు కనుక. ఈ రోజు అన్ని రోజుల లాంటి రోజు కాదు కనుక. అవును, ఇవాళ ఏ రోజు? ఆగస్టు 12వ రోజు. ఇవాళ అన్న వదిన పెళ్లి రోజు. ఏమిటండి ఇది? తల సరిగ్గా తుడుచుకోకుండా తల దూకుంటున్నారు. తిరగండి. అయ్యో, చిట్టి పాపాయికి తల తుడుచుకోవటం రాదు, తల దువ్వుకోవడం రాదు. మదండి. మధు, ఏమిట్రా? నేను బయలుదేరుతున్నాను అన్నయ్య. జాగ్రత్త, బాగా చదువుకో. అవును, ఇన్నాళ్ళు మీరు దగ్గరుండి చదివించబట్టే అతను MBBS అయ్యాడు. నేను వెళ్ళొస్తాను అన్నయ్య. వదినా, వస్తాను.